సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కానీ నేను ప్రదీప్ గారిది కూడా ఒకటి షోలో 4-5 లైన్స్ బాగా వైరల్ అయింది షార్ట్. ఒక ఫోటోగ్రాఫరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ముందే అమౌంట్ తీసుకోవడానికి ఇది రీజన్ అని. కానీ నిజంగా ఈ జనరేషన్లో అసలు పెళ్ళికి వాల్యూనే లేదు. ఫస్ట్ థింగ్ ఫారిన్ కల్చర్ వచ్చేసేసింది, లివింగ్ రిలేషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. పెళ్ళి అనే దానిపైన జోకులు ఎక్కువైపోయినాయి. కరెక్ట్, బాగా చెప్పారు. ఆ వ్యవస్థ పైన జోకులు వేస్తూ దాన్ని చాలా ఇదిగా చేసేసారు. ఇక ఇప్పుడున్న జనరేషన్ మీరు చూస్తున్నారు, ఒక వయసు వచ్చే వరకు పెళ్లి ప్రస్తావన అనేది తీసుకురావట్లేదు. అసలు చేసుకోవటానికి ఇష్టపడిన వాళ్ళైతే ఇక కోపాలు. ఎలా చూడొచ్చు అంటారు ఈ మొత్తాన్ని, ఈ సినారియో మొత్తాన్ని? ఇది ఇంకా డేంజర్ గా తయారవుతుందా? ఎందుకంటే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక విషయం, ఒక బ్యూటిఫుల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచ పటంలో మన ఇండియాకి ప్రత్యేకత ఏ విషయంలో ఉందంటే మన వివాహ వ్యవస్థ. హిందూ వివాహ వ్యవస్థ పట్ల చాలా ప్రత్యేకత ఉంది. వాళ్ళందరూ మన వక్క చూస్తున్నారు. వీళ్ళు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఎంత బాగా ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా 60 ఏళ్ళ వైవాహిక జీవితం సెలబ్రేట్ చేసుకుంటున్నారని కళ్ళు ఆశ్చర్యంగా చూసిన రోజులు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మార్పు వచ్చి, మీరు అన్నట్టుగా వెస్ట్రన్ కల్చర్ చేసుకుని లివింగ్ రిలేషన్షిప్ అని, వివాహం పట్ల పెద్ద వాల్యూ లేకుండా ఏముంది. అదే చెప్తున్నాను కదా, ఈజీ టు బ్రేకప్ చెప్పుకోవడానికి, డైవర్స్ చేసుకోవడానికి ఈజీ. ఎంతసేపు, ఇవాళ రేపు మనకి చాలా ఈజీ అమ్మ ఒక మాట అనుకోవడానికి. ఎందుకంటే నేను సంపాదిస్తున్నా, నేను ఉండగలను, లేకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇలాంటి ఒక యాటిట్యూడ్ వచ్చింది. అంటే వాల్యూస్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయని అనిపిస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అయితే మ్యారేజ్ని జీవితంలో ఒక అద్భుతమైన సెలబ్రేషన్ కింద ట్రీట్ చేస్తున్నారు. అవునా? పెళ్లి ముందర ప్రీ వెడ్డింగ్ వీడియోస్, ఫొటోస్, అలాగే పెళ్లిలో సంగీత్, ఎలా కొరియోగ్రాఫ్ చేసుకోవాలి, ఏ ఈవెంట్కి ఏ డ్రెస్ చేసుకోవాలి మ్యాచింగ్. ఎల్లో అయితే ఎల్లో, వెడ్డింగ్స్ కూడా చూసాం కదా మేడం, హల్దీ అని, వెరీ వెరీ చాలా బాగుంది వినడానికి, చూడ్డానికి, కలర్ఫుల్గా సినిమాలో చూసినట్టు చాలా బాగుంది. నేను కాదనట్లేదు. నీ డ్రెస్ నా డ్రెస్ మ్యాచ్ అయిందా చూసుకుంటున్నారు కదా, నీ ఐడియాలజీ నా ఐడియాలజీ మ్యాచ్ అయిందా అని ఎప్పుడు చూసుకుంటున్నారు వీళ్ళు. పెళ్ళి ముందర ఒక్క మాట ఇద్దరు మనం ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు వాట్ నెక్స్ట్, హౌ డు వీ ప్లాన్ అవర్ లైఫ్? అసలు ఎంతకాలం మనము ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళయింది, ఇప్పుడు 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు, 25-30 ఏళ్ళకి. ఇంకో 30 ఏళ్ల పాటు మన లైఫ్ ఏంటి అనేది కనీసం పోనీ రేపు అనేది మన చేతుల్లో లేదనేది వేరే ఫిలాసఫీ, బట్ అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్లాన్ కదా. లేదు, నేను ఇలా అనుకున్నాను, నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాను, లేదా నేను ఇండియాలోనే ఉందాం అనుకున్నాను, మా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్ని, నేను వెళ్ళిపోతే ఎలా అని అమ్మాయి, అవి ఎక్కడొస్తున్నాయి? 1 మంత్ అవ్వకుండానే ఇలాంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఇంకొక లెవెల్ చెప్తాను, ఐఎమ్ సారీ, చాలా మందికి కొంచెం నేను మాట్లాడితే కటువుగా ఉంటుంది. లవ్ మ్యారేజ్. ఏంటి లవ్? ఏం లవ్ చేసావు నువ్వు అతనిలో? ఫిజిక్ లవ్ చేసావా, లేకపోతే అతని పొజిషన్ లవ్ చేసావా? నీకేంటి ప్రేమ? అతను కానీ ఆమె కానీ ఒక్కసారి అడగండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నువ్వు కావాలి, నీ తల్లిదండ్రులు ఉండకూడదు, నీకు అక్క చెల్లెళ్ళు ఉండకూడదు, నీ ఫ్రెండ్స్ ఉండకూడదు, నువ్వు నాతోనే ఉండాలి. అది ప్రేమ, స్వార్థమా? ప్రేమ అంటే అవతల వాళ్ళని ప్రేమిస్తున్నాము అంటే అతన్ని యాజ్ ఏ హోల్, ఆమెను యాజ్ ఏ హోల్ ప్రేమించాలి, అతని ఇష్టాలను ప్రేమించాలి, అతని కష్టాలను ఆహ్వానించాలి. అతని తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి నిన్ను నీ తల్లిదండ్రులు పెంచినట్టు వాళ్ళ తల్లిదండ్రులు పెంచుంటారు కదా, ఎంత ఇబ్బంది పడతాడు రేపొద్దున్న నువ్వు. నీకంత మరీ కిరోసిన్ పోసి కాల్చే కష్టం లేదు కదా. ఒకప్పుడు అన్నీ అవన్నీ వరకట్నాలని, అవి ఉన్నవి నేను మాట్లాడట్లేదమ్మా, అందరికీ చెప్తున్నాను. నేను దయచేసి వేరేగా అనుకోవద్దు, నేను అనేది అటువంటి కష్టాలను నేను టచ్ చేయట్లేదు. అవన్నీ చూసుకోవడానికి పోలీసులు, లీగల్లు అవన్నీ ఉన్నాయి, అవి మాట్లాడట్లా. నేను చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. చాలా చిన్న చిన్న విషయాలకి దుప్పటి మడత పెట్టలేదు, తడి టవల్ మంచం మీద వేసావు, నువ్వు ఇల్లు నీట్గా పెట్టలేదు, నువ్వు వంట సరిగ్గా రాదు, ఇలాంటి చిన్న చిన్న రీజన్స్కి విడిపోతున్నారు. మీరు నమ్మరు చెప్తే. నాకు వచ్చిన కౌన్సిలింగ్కి వచ్చిన విషయాలు చెప్తున్నాను నేను. మామూలుగా వచ్చే అసలు
చిన్న చిన్న విషయాలు, అసలు వెరీ పెట్టి మ్యాటర్స్. అంటే మీ దగ్గరికి ఎన్నో కేసెస్ వచ్చుంటాయి వచ్చి ఉంటాయి. చాలా డీల్ చేసి ఉంటారు కూడా. దీనికోసమా అని ఎప్పుడైనా అనిపిస్తుందమ్మా, అనిపిస్తుంది. ఓకే, నాకు వాళ్ళ మదరు తడకి ఫోన్ చేయడం నచ్చదు అంటే, అరే మదర్ కాకపోతే ఎవరు చేస్తారమ్మా ఆయనకి ఫోన్? మదర్ కాకపోతే ఎవరు చేస్తారు? మదర్ పోనీ ఇంకెవరో అమ్మాయి చేస్తుందంటే నేను ఐ అండర్స్టాండ్. తల్లి, అక్క, చెల్లి వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడొద్దు ఇతను. అన్యాయం కదా తల్లి, అన్యాయం కదా. మగవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు నిజం చెప్పాలంటే. వాళ్ళు పైకి చెప్పుకోలేరు. ఇంకా వాళ్ళు ఏదో చూసి ఒక మాట అంటే దాన్ని హైలైట్ చేసి మనకున్న హక్కులు తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ పోతే ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్. నాకు లోపల నుంచి చాలా బాధ. అన్ని అంటే నేను ఒక ఆడవాళ్ళని అనట్లేదు, మగవాళ్ళని అనట్లేదమ్మా. ఒక ఇండివిజువల్నే మాట్లాడుతున్నాను. ఒక ఇండివిజువల్ నువ్వు ఎలాగా ఎదగాలి, ఎలా ఆలోచించాలి, పక్క వాళ్ళ పట్ల నీకు ఎలాంటి ఒక కంపాషన్ ఉండాలి, దయా అవి ఉండాలి కదా. నీకోసం అన్నీ వదిలేసుకుని వచ్చిన ఒక అమ్మాయి, అందరినీ వదిలేసుకుని వచ్చింది తను. నువ్వేమో మీ ఫ్యామిలీతో ఉన్నావు. తను ఎలా నువ్వు స్వాగతించాలి? తనకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి. నువ్వు కూడా ఆ అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి వీళ్ళొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తను నువ్వు ఇల్లు అనుకో అంటే ఎలా అనుకుంటుంది? నువ్వు డెసిషన్స్ అన్నీ నువ్వు, మీ అమ్మ, మీ ఎవరో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే వాళ్ళు గదిలో ఉంటారు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. ఆ అమ్మాయికి కొంచెం ఏదో నేను బయట దాన్ని అన్న ఫీలింగ్ రాదా? ఇలాంటి కేసెస్ కూడా డీల్ చేశాను. సో అలా నువ్వు కలుపుకుని ఉన్నావు అనుకో, అప్పుడు ఆ అమ్మాయి కూడా నా వాళ్ళు, నా ఇల్లు అనుకుని అప్పుడు కలిసిపోయే అవకాశం ఉంటుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 చేతులు ఒకదానితో ఒకటి కలిస్తేనే చప్పట్లు. కాబట్టి ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఎలిగేషన్స్, నువ్విట్టా నేనిట్లా. మొన్న ఒక అమ్మాయి అడిగింది నన్ను, ఇప్పుడు జనరల్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు నీది ఇది తప్పు చేసావు అంటే నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇదా తప్పు, నీదా తప్పు అని ఇక్కడే గొడవలు అవుతాయండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇదే ఇందాక చెప్పా కదా, నువ్వు తడి టవల్ మంచం మీద వేసేలా, నువ్వు మేకప్ చేసుకుని మెటీరియల్ అంతా అక్కడ పడేసిపోయావు, నీ తప్పు నీ తప్పు నీ తప్పు అంటే అసలు తప్పు అంటే ఏంటి అని అడిగాను. నీ దృష్టిలో తప్పు అంటే ఏంటి మీరు చెప్పండి? తప్పు అంటే ఏంటండి? దానికి ఒక డెఫినేషన్ ఎవరు మేడం, ఎవరికి వాళ్ళు రాసుకుంటుందేగా. మనకు నచ్చంది ఏదైతే ఉందో దానికి పెడతాం తప్పు అని. లక్ష్మి ఉన్నారు, మీకు ఒకటి తప్పు అనిపించింది, నాకు అది ఒప్పు అయి ఉండొచ్చు. మీకు ఒప్పు అనిపించింది, నాకు తప్పు అయి ఉండొచ్చు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది కదా. ఇది హస్బెండ్ వైఫ్ దగ్గరికి వచ్చేప్పటికి ఇదే చిన్న పెట్టి మ్యాటరే తీసుకోండి. అతను ఏదో ఎక్కడక్కడే పడేసి వెళ్తున్నాడు, దానివల్లే పెద్ద గొడవలు పెట్టేసుకుంటే ఎలాగా? దేర్ ఇస్ ఒక సమయం సందర్భం చూసి నీ ఇన్కన్వీనియన్స్ నువ్వు చెప్పొచ్చు. చేతనైతే తీసుకెళ్ళి బయట వేసి ఆరేసో లేకపోతే హెల్ప్ చేయొచ్చు. ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే అతనే హడావుడిలో ఉన్నాడో, ఏ మీటింగ్కి కాల్ వచ్చిందో అని కొంచెం ఒక పాజ్ ఇస్తే అయిపోవచ్చు. ఆ అమ్మాయిదైనా అంతే, ఇతను ఒక్క పూట సర్ది పెట్టచ్చు తను వచ్చేప్పటికి. నేను ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయండి, మాకు ఇక్కడ ఉండదు అట్లా అని అంటారు చాలా మంది. ఇప్పుడు మనకి బోల్డ్ వస్తే కింద, నాకు తెలుసు, చెప్పడానికి బాగుంటాయండి. చెప్పడానికి బాగున్నా ఎక్కడో ఒక్కళ్ళు రిలేట్ చేసుకుని ఓకే ఇలా ఉండి చూద్దామని అనుకున్న చాలు కదా, నా పర్పస్ సర్వ్ అయిపోతుంది. కరెక్ట్ కదా. సో నేనేమంటున్నానంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు పడొద్దమ్మా ప్లీజ్. చిన్న చిన్న విషయం మీ దృష్టిలో చిన్నదై ఉండొచ్చు, మా దృష్టిలో పెద్దదై ఉండొచ్చు అనే వితండవాదం కూడా వస్తుంది. మీకేంటి కూర్చున్నారు, ప్రదీప్ గారు మీతో బాగుంటారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మేము ఎన్ని చూస్తే ఈ స్థితికి వచ్చాము.